జనసేన అధినేత ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలు జనరంజకంగా ఉన్నాయని ఆ పార్టీ పొద్దుటూరు ఎమ్మెల్యే ఇంజా సోమశేఖర్ రెడ్డి చెబుతున్నారు. సీమ ప్రాంతాన్ని పట్టించుకొని రాజకీయ పార్టీలకు భిన్నంగా 10 ఏళ్ల పాటు ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి పంతాలో నడిపిస్తానని చెప్పడం అభినందనీయమన్నారు. చేతి వృత్తుల వారితో పాటు రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం అభినందనమంటున్న ప్రొద్దుటూరు జనసేన పార్టీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డితో మా కడప ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో జనసేన పార్టీ రోజు రోజుకు బలం పుంజుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాం. ప్రొద్దుటూరు నగరంలో ఇక్కడ జనసేన అభ్యర్థి ఇంజా సోమశేఖర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ప్రజలకు ఈ మేనిఫెస్టో ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నది, అలాగే అభ్యర్థికి సంబంధించి మేనిఫెస్టోని ఏ విధంగా ప్రజలకు తీసుకుని పోతున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సోమశేఖర్ గారు చెప్పండి, మొన్న జనసేనకు సంబంధించి మేనిఫెస్టో నేను ప్రకటించడం జరిగింది. ఈ మేనిఫెస్టోకు సంబంధించి ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది? ఇక్కడ ప్రధానంగా ఏదైతే అట్టడుగు వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించి ఏదైతే సౌభాగ్య రాయలసీమ కానివ్వండి, లేకంటే కడప జిల్లాలో యునాని వైద్య కళాశాల కానీ, ఈ వీటన్నిటిపైన ఎలా ఉంది ఒపీనియన్, ఎలా ఉంది ఇక్కడ ప్రజాస్పందన? నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన అంశంలో, జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఒక 10 నిమిషాలలోనే నేను కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఒక్క వ్యక్తి ఇమ్మీడియట్గా అతనే రెస్పాండ్ అయ్యాడు. ఏ విధంగా అంటే, ఇంతవరకు ఏ నాయకుడు కూడా రాయలసీమని కరువు జోన్గా ప్రకటించి 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి రైతాంగం కానీ, ఇక్కడ ఉపాధికి కానీ, విద్యావకాశాలకు కానీ నేను చూసుకుంటానని చెప్పినటువంటి సందర్భం ఏ రాజకీయ పార్టీ నుంచి రాలేదు. అది మేము స్వాగతిస్తున్నాం. దానికి మేము జనసేనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామన్న అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే మీరు చాలా దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ వామపక్షాలు కలుపుకొని మీకు ఇక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ ప్రచారానికి సంబంధించి ప్రధానంగా ఈ పొద్దుటూరు పట్టణం అనేది పూర్తిగా వ్యాపార వాణిజ్య సంబంధమైన పట్టణం ఇది. అంటే ఇక్కడ ప్రజాస్పందన ఎలా ఉంది, లేకపోతే మీ ప్రచారానికి సంబంధించి జనసేన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ గత 10 రోజుల నుంచి నేను అన్ని కాలనీల్లో, ప్రధానమైనటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల కాలనీలో నేను పర్యటించడం జరిగింది. ప్రతి కాలనీలలో అన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు, సామాన్యుని పార్టీ అయినటువంటి జనసేన పార్టీకి మేము ఆదరిస్తాం, తప్పనిసరిగా మీకు మద్దతు ఇస్తామనేటువంటిది వాళ్ళ వైపు నుంచి వస్తుంది. మనం కూడా అదే చెప్తున్నాము, ఎక్కడికెక్కడ మీకు సమస్యలు పరిష్కరించడానికి సామాన్యుని కొరకే పార్టీ ఉంది కాబట్టి మీరందరూ ఆదరించండి. మీకు ఆదరించిన తక్షణమే రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గడువు అంటే ఉదాహరణకి కొన్ని 6 మాసాల్లో చేసే పనులు ఉంటాయి, కొన్ని సంవత్సరంలో చేసేవి ఉంటాయి, కొన్ని 2 ఏళ్లలో చేసేవి ఉంటాయి. ఇలాగ గడువు బట్టి ఖచ్చితంగా, అంటే మాకు ఇచ్చినటువంటి 60 నెలలలో మేము 6 మాసాలు తర్వాత మొదలు పెడితే 48-50 నెలల్లో ఇవన్నీ పూర్తి చేసి మీ అందరికీ మరొకసారి మంచి సంక్షేమ, అభివృద్ధి, ఆత్మగౌరవమైనటువంటి యొక్క జీవన విధానాన్ని మీకు ఇస్తాము జనసేన పార్టీ అనేటువంటి తెలియజేయడం అనేది మనం. ఇది సోమశేఖర్ గారు చెప్తున్నది. ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలు ఇక్కడ ఇది సోమశేఖర్ గారు చెప్తున్నది. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించి ఒక జనసేన పార్టీ మాత్రమే సమస్యలను పరిష్కరించగలదు. ఇది సామాన్య పార్టీ కాబట్టి ఖచ్చితంగా జనసేన ఓట్లేస్తామని ప్రజలు చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు జనసేన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో, దశాబ్దాల కాలంగా రాయలసీమను పట్టించుకొని ఈ పాలకులందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా ఈ జనసేన పార్టీ మేనిఫెస్టో ఉంది. ప్రధానంగా కరువు ప్రాంతమైన రాయలసీమను కరువు జోన్గా ప్రకటిస్తామని జనసేనని ప్రకటించడం అన్నది పెద్ద ఎత్తున ఆధారాలను చూపిస్తున్నదానికి మార్గం సుగమైంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోంది. ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రొద్దుటూరు నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99. For more updates, please subscribe 99 TV Telugu.